శుభమస్తు. శ్రీరామ జయం. ప్రియమైన ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి రక్షాబంధనం పండుగ శుభాకాంక్షలు. అలాగే హయగ్రీవ జయంతి, జంధ్యాల పౌర్ణిమ, విఘనస మహర్షి జయంతి ఇటువంటి అనేక నామములతో ఈ శ్రావణ పౌర్ణిమను మహా ఉత్సవంగా వైభవపేతంగా మనమంతా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాం. అన్న చెల్లెళ్ల పండగ, రాఖీ పండగ అని ప్రత్యేకంగా ఈ శ్రావణ పౌర్ణిమను స్మరించుకుంటూ ఉంటాం. రక్షాబంధనం ఈనాటి విశేషం. రక్ష ఎవరికి ధరింపజేయాలి? అక్క చెల్లెళ్ళు వారి అన్నదమ్ములకు ధరింపజేస్తారు. ఇది ప్రాథమికమైన విషయం. అలాగే ప్రతి వ్యక్తి మరి ఒక వ్యక్తికి రక్షను ధరింపజేయాలి. ఇది ఈ పండుగలో ఉన్న నిజమైన అంతరార్థం. ఈ పండుగ అన్నదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు అని మాత్రమే కాకుండా సమస్త మానవాళికి క్షేమం కూర్చేటటువంటిది. తన భర్త విజయం కోరి ఇల్లాలు అయిన ఆ శచీదేవి దేవేంద్రునకు రక్ష ధరింపజేసిన రోజు ఈరోజే. రాక్షసులపైన యుద్ధానికి వెళ్ళేటటువంటి తన భర్త దేవేంద్రుడికి విజయం చేకూరాలి అంటూ ఇంద్రాణి, ఆ ఇంద్రుని ఇల్లాలు తన భర్తకు రక్ష కట్టింది. అదేవిధంగా మహాలక్ష్మి తన భర్తను తన ఇంటికి కాపలాగా పెట్టుకున్న బలిచక్రవర్తి చేతికి కూడా రక్ష ధరింపజేసి ప్రతిఫలంగా అన్న ఇచ్చే బహుమానం వలె తన భర్తను తిరిగి విడిపించుకొని వైకుంఠాన్ని తీసుకువెళ్ళింది అనేటటువంటి కథ లోకంలో ప్రచారంలో ఉంది. ఏ పురాణంలోనూ ఈ కథకు మూలాలు కనిపించవు. అదేవిధంగా అంబి, పురుషోత్తముడు, రుక్సానా, అలెగ్జాండర్ ఇలాంటి కథలు కూడా చరిత్రలో లేనివి లోకంలో ప్రచారంలో ఉన్నాయి. ఏ విధంగా చూసినా ఈ జంధ్యాల పౌర్ణిమ అనే ప్రశస్తి ముందు రక్షాబంధనం ఉత్తర భారతం నుంచి వచ్చిందే అని చెప్పుకోవాలి. మన వారికి సంబంధించినంత మట్టుకు ఈ శ్రావణ పౌర్ణిమ హయగ్రీవ జయంతి, అలాగే వేదాధ్యయనం కోసం నిర్వహించేటటువంటి శ్రావణ పౌర్ణిమ. ఈ రోజున యజ్ఞోపవీతాన్ని ధరించేటటువంటి అర్హత గలవారు యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిపుంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. ఈ శ్లోకాన్ని చెబుతూ వ్రతం, పూజ, నోము ఏది చేసినా కూడా అక్కడ కూడా ఆ దేవతామూర్తికి యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తూ ఉంటాం. కుడి భుజం మీద ఇలా వస్త్రం ధరిస్తే అపసవ్యం, పితృదేవతల కర్మ చేస్తున్నట్టు. ఎడమ భుజం మీద ఈ విధంగా కండువా ధరిస్తే ఇది సవ్యమైనటువంటి పూజ, దేవతారాధన చేస్తున్నట్లు. ఈ కండువాకు ప్రతీకగానే పూర్వకాలంలో యజ్ఞోపవీతాన్ని ధరించేటటువంటి వారు. ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే వధత్తే సవ్యమితి యజ్ఞోపవీతమే తదేవ విపరీతం ప్రాచీన వీతగం సంవీతం మానుషం అని వేద ప్రమాణం. 3 వరుసల ఈ యజ్ఞోపవీతాన్ని ఎవరికి వారు సిద్ధం చేసుకోవాలి. వారు 4 వేళ్ల ఈ భాగానికి ఇలా 96 సార్లు చుడితే, బెత్త అని పేరు, 96 సార్లు చుడితే వచ్చే దారమే యజ్ఞోపవీతానికి మొదటి రూపం. ఈ 96 సార్లు చుట్టిన ఈ దారాన్ని 3 వరుసలుగా ఒకసారి సిద్ధం చేసి, అలా వచ్చిన ఆ దారాన్ని మళ్ళీ 3 వరుసలుగా చేసి ముడి వేస్తే అది యజ్ఞోపవీతం. సత్వ, రజస్తమో గుణాలు, అలాగే సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలు, బ్రహ్మ విష్ణువు మహేశ్వర రూపాలు, గతకాలము, భవిష్యకాలము, వర్తమాన కాలము, ఇలా త్రివిధ కాలాలకు, భూహు ఆకాశము, భూగోళము లేక పాతాళము, 3 లోకాలకు, ఈ విధంగా అనేకలు ప్రతీకాత్మకంగా యజ్ఞోపవీతాన్ని స్మరిస్తూ ఉంటారు. గాయత్రీదేవి అనుగ్రహం కోరే వారంతా కూడా ధర్మాన్ని అనుసరించి యజ్ఞోపవీతాన్ని ధరించాలి. అలాగే ఇతరులు ఈ రోజున ఎడమ భుజం మీద కండువ వేసుకొని శనగపప్పు, బెల్లం, కొబ్బరికూర వీటితో చేసిన హయగ్రీవం అనే తీపి పదార్థాన్ని పరమాత్ముడికి నివేదనగా సమర్పించి అందరూ ప్రసాదంగా స్వీకరించాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవుడి జయంతి కూడా ఈరోజు కనుక ఆ సందర్భాన్ని పురస్కరించుకొని హయగ్రీవం అనే పేరు గల ఈ శనగపప్పు, బెల్లం, కొబ్బరికూర వీటితో చేసిన తీపి పదార్థాన్ని నివేదనగా సమర్పిద్దాం. అందరికీ వితరణ చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం.
మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.